మాకు ఒక పిటిషన్ ఇచ్చినారు. కంప్లైంట్ అంటే ఏమని ఇచ్చినారంటే ఇది చెరువులోంచి రోడ్డు వేస్తున్నారని చెప్పి ఇచ్చినారు. సో ఇక్కడికి వచ్చి చెక్ చేసినాము. ఇది మన కుంట్లూరు విలేజ్, ఈ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ దీని కింద వస్తున్నది. పెద్దమర్పేట మున్సిపాలిటీ ఇది, అంతేనా? అది మున్సిపాలిటీ పెద్దమర్పేట. సో దీనికి గతంలో తీర్మానం చేసి 185 సర్వే నెంబర్ నుంచి రోడ్డు వేయాలని చెప్పేసి తీర్మానం ఏదో ఉన్నది. ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా అయినటువంటి ఈ చెరువు ఇది. సో దీనికి మన 185 సర్వే నెంబరు మనకి కెడస్ట్రల్ మ్యాప్ ప్రకారం అదంతా కూడా FTL వస్తున్నది. సో దాని బార్డర్లో నుంచి వేసుకునేదానికి వాళ్ళకి మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే చెరువులో నుంచి రోడ్డు వెళ్ళొద్దు, చెరువు ఎడ్జ్ నుంచి వేసుకొని వాళ్ళ పట్టా ల్యాండ్స్కి ఖచ్చితంగా ల్యాండ్ వాళ్ళకి దారి కావాలి కదా, అది కూడా ఉండాలి. సో దానికి ఏం అబ్జెక్షన్ లేదు. ఇది వేసిన దానికి ఇదంతా మొత్తం తీసేయాల్సి వస్తుంది, తీసి బార్డర్ నుంచి చేసేది జరుగుతుంది. రోడ్డు ఉండొచ్చు, కాదనట్లేదు, రోడ్డు ఉంటుంది, రోడ్డు చెరువు ఇది ఉండొచ్చు. బాట లెక్క ఎండిపోయినప్పుడు బాట లెక్క వస్తుంది. దీంట్లో మనం లెవెల్స్ రైజ్ చేస్తే కనుక చెరువుని మనం రాకుండా ఆపుతున్నట్టే కదా. మీ ల్యాండ్ ఉన్నది మనకి, మీ ల్యాండ్ ఉన్నది, మీ ల్యాండ్ మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మీ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఉందనుకో, దానికి ఎడ్జ్ నుంచి మీరు తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు ఎడ్జ్ ఉందో అదే చూపించండి మ్యాప్ ప్రకారం. ఇప్పుడు అలా కాదు, మీరు చూడండి, మీరు మీ ప్రైవేట్ ల్యాండ్స్కి బాట అనేది ఖచ్చితంగా ఉండాలి, కాదనట్లేదు దాన్ని. ఎందుకంటే మీరు మరి ఎట్లా పోతారు రేపు? సో అది ఇష్యూ వస్తుంది. ఒకనే నేను చెప్పేది, అక్కడ దానికి వెళ్ళడానికి ఖచ్చితంగా దారి ఉండాలి. మీకు వెళ్ళడానికి ఏదో ట్రాక్టర్లు వెళ్ళటానికో లేకపోతే ఏదైనా కానీ మీకు ఉండాలి, దాంట్లో డౌటే లేదు. అది ఏంటంటే మీరు దీన్ని బార్డర్ నుంచి తీసుకెళ్ళాలి, చెరువు బార్డర్ నుంచి తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు సర్వే చేసి మనం పట్టల సగం ఉంది, సగం దీంట్లో ఉంది సార్. ఇప్పుడు దానికి ఇప్పుడు ఏది వస్తుంది 185. ఇదేంటిది? ఇది 1983 ఇక్కడ ఒకటి నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఉండే, మీరు అప్పుడు కొంచెం యాక్టివ్ ఉండే. ఈ పంచాయతీల నుంచి మీ దగ్గర నుంచి వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి కుంట్లూరుది, ఇప్పుడు అంబేద్కర్ నగర్ హర్జన్వాడ అని ఒక కాలనీ ఉంది సార్. ఇది అప్పట్లోనే అక్కడి నుంచి ఈ రోడ్కు లింక్ రోడ్ ఉన్నది సార్. బండ్లబాట అని ఉంది. బండ్లబాట అంటే యాజ్ పర్ సర్వే అండ్ సెటిల్ ల్యాండ్ ప్రకారం 21 ఫీట్. అంటే ఇదంతా ఓన్లీ పొలిటికల్ మోటివ్ చేసి ఇదేదో కావాలని డిస్టర్బ్ చేయాలని చేశారు సార్, అంతే తప్పితే. ఇంకొకటి సార్, ఇది ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసైన్మెంట్ ల్యాండ్ శిఖంలోనే ఇచ్చారు సార్. శిఖంలో ఇచ్చినారు. అదే ఇప్పుడు పంచాయతీలనే దాని చుట్టూ వస్తుంది. మొత్తం సిటీలో జరుగుతున్న పంచాయతీ అంతా అదే అర్థమైందా? సో అది శిఖంలో పట్టా ఇచ్చినారు, ఆ పట్టా వాళ్ళకి ఇచ్చినారు. అది ఓన్లీ నీళ్లు లేనప్పుడు చేసుకోవాలి, దాంట్లో వేరే దీనికి రావద్దు. సో ఇప్పుడు జరుగుతున్నది దాని మీద FTL ఇది అనేది. మన హైకోర్టు కూడా చెప్పింది ఏంది, మీకు ఏ పట్టా భూమి ఉన్నా కానీ కూడా అది మీరు దానికి మీరు ఓన్లీ ఎంతవరకు అంటే అది హక్కుదారులు, మీకు దాని మీద ఎటువంటి రోడ్ అనేది ఉన్న రోడ్డును కొంచెం వైడ్ చేసిన, అది వదులుకున్నాం సార్, చేసుకున్నాం సార్. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే చెరువులో నుంచి రోడ్డు వేస్తున్నారు అనేది ఇప్పుడు ఇష్యూ సార్. ఇప్పుడు అది సో ఇది చెరువులో నుంచి ఇంకొకటి చిన్న విషయం సార్, ఇంకొకటి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మా ఒక్కరికే రోడ్ కాదు ఇది. ఇదైతే ఈ 185 పట్టాస్ ఇచ్చిండ్రో 10 మందికి ఉన్న సార్ రోడ్, వాళ్ళందరూ కూడా ఇదే రోడ్డు. మీకు రోడ్డు కావాలంటే జస్ట్ నేను బార్డర్ తీసుకొని సర్వే చేసుకోండి ఎవడొద్దు. ఇప్పుడు చెరువు అయితే సార్ కుంట్లూరు అనే పేరు ఎందుకు వచ్చింది సార్? కుంటలు ఎక్కువ ఉన్నందుకు వచ్చింది. ఎవరైతే ఇప్పుడు మీ దగ్గర కంప్లైంట్ పెట్టిండో ఆయన ఇలా ₹1,00,000 గజం పోతున్నది, ఆ కుంటను మొత్తం గ్రాప్ చేసి కుంటనే లేకుండా చేసిండు సార్. ఇంకొకటి, ఇంతకుముందు RDO గారు చారి గారు అని ఒక RDO ఉండే, కొట్లాడతలేం సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సార్, ఇప్పుడు ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీలు ఉంటారు, పోయి మేనేజ్ చేస్తారు. ఇప్పుడు ఆ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈవెన్ హైకోర్టు పిల్లు వేస్తే హైకోర్టు చెప్పింది పోయి ఎంక్వైరీ చేయరు. మీ ఆఫీస్ లో వచ్చి బై రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి రేపు మళ్ళీ దాని మీద కూడా ఇంకోటి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.